ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకో విషయంలోకి వెళ్తే నిన్న అమరావతిలో ముఖ్యంగా ఉండవల్లి ప్రాంతంలో కొంతమంది రైతుల భూముల్ని ప్రభుత్వం బలవంత భూసేకరణ తీసుకుంది. దీనికి కొంతమంది రైతులు మేము భూములు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం, కానీ ప్రభుత్వం మాకు కాంపన్సేషన్ ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా భూములు తీసుకోవాలనుకుంటుందని చెప్పి కొంతమంది చేత వైసీపీ అంటే సాక్షిలో మీడియాలో కొన్ని వీడియో కథనాలని పబ్లిసిటీ చేశారు. అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమరావతి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంటే దాన్ని వెనక్కి లాగాలన్నది వైసీపీ నిర్ణయం. 2019-24 వరకు అమరావతి అనేదాన్ని పూర్తిగా అట్టకేగించినటువంటి వైసీపీ ఇప్పుడు పనులు ముందుకు జరుగుతుంటే దానికి మోకాలొడ్డే ప్రయత్నం చేస్తున్నారు. సమయం దొరికిన ప్రతిసారి అమరావతిలో ఏదో ఒక అలజడి సృష్టించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నదే జగన్మోహన్ రెడ్డి వ్యూహం. ఈ 5 ఏళ్ల టెన్యూర్ పూర్తయిపోతే నెక్స్ట్ తన ప్రభుత్వం వస్తే అమరావతికి శాశ్వతమైనటువంటి దాని ప్రస్తావన లేకుండా చేయాలి. అందుకు ఈ 5 ఏళ్లలో అమరావతి పనులు వేగవంతం చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. 2014 రాష్ట్ర విభజన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజధాని అనేటువంటి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం హైదరాబాద్ను వదిలిపెట్టేసి ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని నిర్మాణం చేసుకోవాలనుకున్నప్పుడు అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ గుంటూరు మధ్యలో బాగుంటుంది, ఇక్కడ పలానా చోట అయితే మనకు అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పి అప్పట్లో ప్రభుత్వం రైతులతో చర్చించి ల్యాండ్ పూలింగ్కి ఒప్పుకోవటం జరిగింది. అంటే ప్రభుత్వానికి రైతులు స్వచ్ఛందంగా భూములు అందించాలి. అయితే దానికి ప్రతిఫలంగా రైతులకు ఎకరానికి 1250 చదరపు గజాలని భూమిని ప్రభుత్వం వాళ్ళకి ప్లాట్లుగా డెవలప్మెంట్ చేసి ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అయితే దాదాపుగా 29,400 మంది రైతులు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్కి భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చేసారు. ఇక కొంతమంది రైతులు అంటే ఉదాహరణ చెప్పాలంటే ఉండవల్లి, పెనుమాక, నిడమరు, రాయపూడి లాంటి ఒక 4 ప్రాంతాల రైతులు మాకు హైవే దగ్గరగా ఉంది కాబట్టి మా భూముల రేట్లు వేరు, మేము ఆ కాంపన్సేషన్స్కి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు. అయితే ప్రభుత్వం దాదాపుగా 94% ల్యాండ్ని స్వచ్ఛందంగా తీసుకుంది కాబట్టి మిగిలిన 6% భూమిని వసూలు చేయడం కోసం అంటే తీసుకోవడం కోసం ప్రభుత్వం అప్పట్లో అంటే భూసేకరణ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీని మీద ఈ 600 మంది రైతులు అప్పట్లో హైకోర్టుకు వెళ్ళారు. సో దీని మీద ప్రభుత్వం తరపున వాళ్ళ తరపున వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఈలోపు అమరావతిలో ప్రభుత్వం తనకు కావాల్సినటువంటి పనులు ప్రారంభించడం జరిగింది. అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే భూసేకరణ కోసం రిలీజ్ చేసినటువంటి జీవోని ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు కూడా దాని మీద పోరాటం ఏం చేయకుండా మెలకొని ఉన్నారు. అయితే 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి పనులు వేగవంతం అవటం, చాలా చోట స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వానికి కావాల్సినటువంటి భూములు అక్కడక్కడ ప్రభుత్వం అంటే కోర్టు పరిధిలో ఉన్నాయి, అంటే వాళ్ళు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు మధ్యలో కొంచెం గ్యాపులు వదిలేసి అంటే రోడ్డు నిర్మాణం జరుగుతుంది, మధ్యలో గ్యాప్ కొరవ పెట్టుకొని పనులు చేసిన పరిస్థితి ఏర్పడింది. అయితే దాదాపుగా ఈ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు కంప్లీట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రాజధాని నిర్మాణానికి ఒక ఆకృతి రావాలంటే ఈ స్ట్రీట్ యాక్సెస్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. కాబట్టి ప్రభుత్వం ఎవరైతే భూములు ఇవ్వడానికి సంసిద్ధంగా లేనటువంటి రైతులతోటి చర్చలు జరిపారు, సిఆర్డీ అధికారులు కూడా చర్చలు జరిపారు. అయినప్పటికీ వాళ్ళు ప్రభుత్వ ప్రతిపాదనలకు వాళ్ళు తిరస్కరించారు అనడానికి ఇక్కడ ముఖ్యమైన కారణం బహుశా జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ప్రభావం బలవంతంగా ఉన్నదని వాస్తవ విషయం. ఆ పలుమార్లు చర్చించినప్పటికీ వాళ్ళు చర్చలకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా బలవంతంగా భూములు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చేసింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి రైతులు మా ప్రభుత్వం రేపు వస్తే మీకు అండగా ఉంటుందని చెప్పడంతో కొంతమంది రైతులు ఇదన్నీ అయ్యేది కాదు, జరిగేది కాదని ఒక 200 మంది రైతులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అప్పచెప్పారు. మిగిలినటువంటి 400 మంది రైతులు దాదాపుగా 600 ఎకరాల భూమి మాత్రమే రాజధానిలో సివిడి యాక్సెస్ రోడ్లకు కావచ్చు మరేత నిర్మాణాలకు కానీ అడ్డుగా ఉన్నటువంటి వాస్తవ విషయం. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సివిడి యాక్సెస్ నిర్మాణానికి అడ్డుగా ఉన్నటువంటి 2 ఎకరాల 72 సెంట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గుత్తేదారులకు అప్పచెప్పింది. దీనికి కొంతమంది రైతులు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేస్తూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూసిన తర్వాత వీళ్ళ వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. అందులో ఒక భూమిని తీసుకున్నటువంటి రైతు మీడియా అంటే సాక్షి మీడియాలో మాట్లాడుతూ వాళ్ళు చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి చూడండి. ఎప్పుడు మేము యాంటీ కాదు, రోడ్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు,
డబ్బులు ఇవ్వకుండా ఊరికినే పొలాలు తెగేయడానికి చూస్తున్నారు. ఏంటి నాకు ఇల్లు లేదు, చంద్రబాబు నాయుడు కట్టుకున్న ఇంటికి వెళ్ళి ఆక్యుపై చేద్దాం, పోలీసులు రమ్మని వస్తారేమో, కోర్టులో కేసు ఉండగా ఏ రకంగా వీళ్ళు పొలాల్లోకి తిరుగుతున్నారో చట్టం ఏం చేస్తుంది? మీకు చెప్పారా పొలాలు ఇట్లా దున్నుతున్నారు ముందుగానే చెప్పారు? ఎవరు చెప్పలా. పొలాల్లోకి జేసీబీలు వచ్చేంత వరకు కూడా మాకు తెలీదు. అధికారులు ఏం తెలపలేదు ఎవరికి తెలీదు. సిఆర్డీ అంటే పెద్ద దొంగలు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, 1-2 సార్లు మీకు ఒక పదవి వినిపించా, మేము ఎప్పుడూ కూడా భూములు ఇవ్వటానికి వ్యతిరేకం కాదు, అభివృద్ధికి మేము ఆకాంక్షిస్తున్నాం, కానీ ప్రభుత్వం మాకు డబ్బులు ఇవ్వకుండా మా దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకుంటుంది అనేది ఆయన చెప్పించినటువంటి మాట. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సిఆర్డీ అధికారులు ప్రభుత్వం 2 సార్లు రైతులతో చర్చలు జరిపారు. పలుమార్లు సిఆర్డీ అధికారులు చర్చలు జరిపారు. ఏమని జరిపారు? ఒకటి, మీ అందరికీ ఏదైతే రైతులు ఎవరైతే 1250 చదరపు గజాలు ఇచ్చారో మీరు కోరుకున్న చోట, మీరు అడిగిన చోట మీకు కావాల్సినటువంటి ఫ్లాట్లు మీకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, భూములు అప్పచెప్పండి అని చెప్పి సిఆర్డీ అధికారులు చెప్పారు. లేదు, మా భూములు హైవేకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మా భూములు కొంచెం ఖరీదైనటువంటివి అని చెప్పేసి మెలకపెట్టినప్పుడు చివరిగా ఈ 400 మంది రైతులు, 600 మంది రైతులు వీళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక 150 నుంచి 200 చదరపు గజాలని ఎక్కువగా ఇస్తాం మీకు, అంటే ఇప్పటిదాకా 1250 ఇచ్చాం కదా, 1400 నుంచి 1450 చదరపు గజాలు ఇస్తాం ఎకరానికి, కాబట్టి దీనికైనా ఒప్పుకోండి అని చెప్పారు. లేదు, దానికి ససేమేర మేము ఒప్పుకోమని చెప్పారు. పోనీ మీ బహిరంగ మార్కెట్లో మీ వాల్యూ ఎంత ఉందో చెప్పండి, వేరే వాళ్ళు దాన్ని కొనుక్కునే విధంగా మేము ప్రోత్సహిస్తాం, వాళ్ళకి ఈ కాంపన్సేషన్ అందిస్తామంటే దానికి మేము ససేమేరా అన్నారు. మార్కెట్ వాల్యూ ప్లస్ దానికి 3 రెట్లు కలిపిస్తామంటే దానికి ససేమేరా అన్నారు రైతులు. ఇది వాస్తవ విషయం, ఇది 100% వాస్తవ విషయం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళు అమరావతిని అడ్డుకోవాలన్నది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. వీళ్ళు ఇంటెన్షన్, వీళ్ళు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని నేను మాట్లాడదలుచుకోవట్లేదు. కానీ ఒకటి, రైతులకు డబ్బులు ఇవ్వాలనే దాని పదానికి నేను చెప్తున్నా. ఎందుకు డబ్బులు ఇవ్వకపోతే మీతో చర్చలు జరిపిన మాట వాస్తవం కదా. మీరు ఒకటే మొత్తం ఆపేసుకోండి, అవసరమైతే మేమైతే భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ని వీళ్ళు అమలు చేశారు. సరే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈరోజు మొదటి ప్రయత్నంగా 2 ఎకరాల 72 సెంట్లని రైతుల దగ్గర నుంచి సీడ్ యాక్సెస్ నిర్మాణానికి అడ్డుగా ఉన్నటువంటి భూముల్ని ప్రభుత్వం ఈరోజు తీసుకోవడానికి సంసిద్ధమయ్యింది. దానికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే వీళ్ళు ఈ 2 ఎకరాల 72 సెంట్లకి ప్రభుత్వంతో కానీ చర్చలు జరిపి వీళ్ళు ఒప్పుకున్నట్లయితే దాదాపుగా వీళ్ళకి 3800 చదరపు గజాల పైనే ప్రభుత్వ భూమి వీళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేది. కానీ వీళ్ళు ససేమేరా మేము ఒప్పుకోము అంటే ఎకరానికి 1450 చదరపు గజాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా మేము ఒప్పుకోము అని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ వాల్యూకి 4 రెట్లని ఇవ్వటానికి, అంటే మార్కెట్ వాల్యూ ప్లస్ దానికి ఒక 3 రెట్లు కలిపి రైతులకు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీ అధికారులు కోర్టులో ఈ డబ్బుల్ని జమ చేసి జరిగింది. ఈ డబ్బులు కోర్టు ద్వారా రైతులకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమయ్యింది. అందులో ముఖ్యంగా ఆయన ఏం చెప్పాడు, అసలు రూపాయి కూడా డబ్బులు ఇవ్వలేదని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఈ 2 ఎకరాల 72 సెంట్లకి మొత్తం 11 మంది రైతులు వాళ్ళ పేర్లు, వాళ్ళకు ఉన్నటువంటి పొలం ఎంత, ప్రభుత్వం ఎంత చెల్లించింది అనే దాని గురించి కూడా నేను తెలియజేస్తున్నా. మొదట 26 అప్లికేటెడ్ A3B, ఇందులో 1 సెంటు ఏం పేరు, ఆయన పేరంటే మానం కేశవ నారాయణ రెడ్డి సన్ ఆఫ్ సుబ్బారెడ్డి. ఈయనకి 2,44,696 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధమైంది. దానికి సంబంధించినటువంటి చెక్ నెంబర్ 79 దగ్గర నుంచి మొదలుపెట్టుకొని 79/11/34 దగ్గర నుంచి మొదలుపెట్టుకొని 44 దాకా, అంటే 11 చెక్కులు వరుసను వచ్చాయి. సో ఇది ఆయనకి ఇస్తానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. ఇక సెకండ్ 239 అప్లికేటెడ్ 1, ఇందులో 13 సెంట్లు. ఈయన పేరు సందు పెద్ద బసవయ్య సన్ ఆఫ్ సుబ్బయ్య. ఈయనకి 34,82,400 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి ఈ చెక్కు, దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ సిరీస్ చెక్కుని రెడీగా ఉంచారు. అట్లాగే దీంట్లోనే 239 అప్లికేటెడ్ 1 25 సెంట్లు సందు చిన్న బసవయ్య సన్ ఆఫ్ సుబ్బయ్య. ఈయనకు గాను 64,18,752 రూపాయలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మూడో
భక్తి చెప్పే 4 22 అప్లికేటెడ్ C2. ఇందులో దాదాపుగా 26 సెంట్ల 500 అంటే 26.5 సెంట్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏం పేరు దొండమూడి సాంబశివరావు సన్ ఆఫ్ రంగస్వామి 64,84,446 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఇక 6వ నెంబరు 28 అప్లికేటెడ్ B1 ఏంది 28 సెంట్లు ఏం పేరు గాదే హనుమంతరావు నాయుడు సన్ ఆఫ్ బలరామ్మూర్తి ఈయనకు గాను 78,69,090 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఇక 238 అప్లికేటెడ్ 1 ఏంది 3 సెంట్లు ఎవరయ్యా గురజాల గోపాల మైనర్ గార్డెన్ ఫాదర్ కొండలరావుకు దాదాపుగా 7,30,000 ఈయనకి గాను దాదాపుగా 7,39,158 రూపాయలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తర్వాత దీంట్లోనే 0.3 గురుజాల చిట్టిబాబు సన్న శ్రీనివాసరావు ఈయనకు కూడా 7,34,880 రూపాయలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమై ఉంది. ఇక 262 అప్లికేటెడ్ A2Bలో ఉన్నట్టు 8 సెంట్లు మేకా విజయ్ కుమార్ రెడ్డి సన్న ధర్మారెడ్డి ఈయనకి 28,57,569 రూపాయలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే దాదాపుగా 10వ నెంబరు 266 అప్లికేటెడ్ 2B ఏంది 43 సెంట్లు ఏం పేరే సింగం శెట్టి అనుపమ్మ వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు ఈయనకి 1,26,65,042 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఇక 268 అప్లికేటెడ్ 2B 3B 35 సెంట్లు పోలిం శెట్టి సాంబశివరావు సన్ ఆఫ్ వీరయ్య ఈయనకి 85,64,361 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి వీళ్ళ ధరలు నిర్ణయించి ఏదైతే వీళ్ళు వేసినటువంటి కోర్టులో ఈ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పేర్ల మీద చెక్కులు ఇవ్వటం జరిగింది. ఇందులో మొత్తం 2 ఎకరాల 72.5 సెంట్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 77,14,23,788 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క స్క్రిప్ట్ను అమలు చేసి వీళ్ళు దాదాపుగా ఎకరానికి 1,450 చదరపు గజాలు కానీ తీసుకుంటే 6 కోట్ల రూపాయలు, ఎందుకంటే చదరపు గజం 40,000 రూపాయలు వేసుకున్నా 6 కోట్ల రూపాయలు వాల్యూ ఉండేది. కానీ వీళ్ళు ఒప్పుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి మార్కెట్ వాల్యూకి 4 రెట్ల రూపాయలు డబ్బులు చెల్లించి ఈ భూమిని సొంతం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎక్కడ తప్పు ఉంది, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ప్రభుత్వం కాంపన్సేషన్ మీకు చెల్లించలేదు? కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తిపరచడం కోసం ఈరోజు మీరు ఇటువంటి పనులు చేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడంతో కాకుండా మీరేదో మేము ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, స్వచ్ఛందంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంది అంటే నీకు అర్థం కావట్లా. 29,400 మంది రైతులు ల్యాండ్ పూలింగ్కి ఒప్పుకుంటే మీ 600 మంది రైతుల భూములు ఏమన్నా స్పెషల్గా ఉన్నాయా? నేనేమంటున్నానంటే నేను దీన్ని తప్పు పట్టట్లా, ఎందుకంటే వాళ్ళకు భూమి మీద మమకారం ఉండొచ్చు, తప్పు లేదు. కానీ ఎవరికో స్వార్థ ప్రయోజనాల కోసం మీరు భూములు ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధి కట్టుకోవటం తప్పు, అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి వెనకాల నడిచినందుకు, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ అమలు చేసినందుకు ఒక్కొక్క రైతుకి అంటే ఇందులో ఎకరానికి దాదాపుగా 3.5 కోట్ల రూపాయలు నష్టపోయిన మాట వాస్తవ విషయం, 100% నిజం ఇది.